నమో వినాయక శ్రీమాత్రే నమః. జయ సంతోషి మాతా శ్రీ గురుభ్యో నమః. మన ఛానల్లోకి స్వాగతం అండి. వృషభ రాశి వారికి ఈ 2026 ఏప్రిల్ 30వ తేదీ గురువారం రోజున వృషభ రాశి ఫలితాలు ఎలా ఉండబోతూ ఉన్నాయి, అలాగే రేపు ఏ దేవత ఆరాధన చేసుకోవాలి అనే పూర్తి విషయాలను మనం ఇప్పుడు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము. ఈ వీడియోని మీరు ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అన్ని విషయాలు మీకు అయితే పూర్తి వివరంగా తెలుస్తాయి. వివరాల్లోకి వస్తే రాశి చక్రంలో రెండవ రాశి వృషభ రాశి. ఈ వృషభ రాశికి అధిపతి గ్రహాలలోని శుక్రుడు. వృషభ రాశి వారికి రేపటి ఫలితాలు ఎలా ఉండబోతూ ఉన్నాయి అని చూసినట్లయితే గనుక ఈ రాశి వ్యక్తులకు రేపటి రోజున అనుకున్నది సాధిస్తారు. అనేక విధాలుగా శుభకాలం అనేది మీ చెంతకు రాబోతోంది. విజ్ఞానవంతులు కాబోతూ ఉన్నారు. ఏం పని చేసినా కూడా ఇంట్లో వారితో మీరు చెప్పి చేస్తారు. కుటుంబ సభ్యుల ద్వారా మీకు రేపటి రోజున శాంతి నెలకొంటోంది. మిత్రుల వలన మీరు చక్కగా లాభపడతారని చెప్పుకోవాలి. వ్యాపార పరంగా కూడా మీకు చక్కగా విశేష లాభాలు ఉండబోతున్నాయి. స్థిరత్వం లభించనుంది. చంచలత్వం అనేది రానివ్వకుండా చూసుకోవాలి. వృషభ రాశి వ్యక్తులు రేపటి రోజున శుభవార్తలను వింటారు. ఈ రాశి వ్యక్తులకు రేపటి రోజున బంధుమిత్రులతో ఉండే వివాదాలు తొలగిపోతాయి. దూరమైనటువంటి వారు మళ్ళీ మిమ్మల్ని కలుసుకుంటారు. రేపటి రోజున మీ ప్రవర్తన వలన కొత్త పరిచయాలు కూడా స్నేహితులుగా మారొచ్చు. వృషభ రాశి వ్యక్తులకు ఖర్చులు తగ్గుతాయి. ఆర్థిక పరంగా వృద్ధి చెందుతారు. అనవసర ఖర్చుల నుండి మీరు బయటపడతారు. ఏవైనా అనారోగ్య సమస్యలు ఉంటే గనుక వాటి నుండి విముక్తులు కాబోతున్నారు. ఆస్తుల విషయంలో కూడా ఉండే వివాదాలు పోతాయి. మీకు ఆస్తులు కలిసి వస్తాయి. వ్యాపారస్తులకు కొన్ని పనులలో మీకు లాభం అనేది కలగబోతోంది. మీ పనులు ఆలస్యంగా అయినా కూడా పూర్తి చేసుకుంటారు. మనస్సుకు కాస్త ఊరట కలుగుతుంది. అలాగే రేపటి రోజున వ్యాపారంలో కూడా అనుకున్నది సాధించగలుగుతారు. కొత్త బాధ్యతలు అనేవి ఉద్యోగస్తులకు పైన పడతాయి. మీరు అనుకున్నట్లుగా టైంకి మీ పనులు పూర్తి చేస్తారు. అదేవిధంగా మీరు మీ పనులలో కూడా లీడర్గా ఎదిగే అవకాశం కనిపిస్తోంది. ఈ వృషభ రాశి వ్యక్తులు రేపటి రోజున ఎవరితో ఏం మాట్లాడుతున్నా కానీ చాలా జాగ్రత్తగా మాట్లాడాలి. అందరి మాటలను గమనిస్తూ అన్ని మాటలను మీరు వింటూనే మీరు మీ పనులను పూర్తి చేసుకోవాలి. మీరు మీ మాటలను మాట్లాడాల్సి ఉంటుంది. అలాగే మీరు రేపటి రోజున ఎట్టి పరిస్థితుల్లో కూడా ఎవరేం మాట్లాడుతున్నా మధ్యలో మాత్రం దూరకూడదు. అంటే తల దూర్చకూడదు. ఎవరేం మాట్లాడుతున్నా మీకు పూర్తి అవగాహన వచ్చిన తర్వాతనే మాటలు కలపడం మంచిది. లేదంటే మీ మాటల ద్వారా మీకే ఇబ్బంది తలెత్తుతుంది. ఇక అదే విధంగా వృషభ రాశి వ్యక్తులకు రేపటి రోజున కుటుంబ సభ్యులతో మీ ఇంటికి సంబంధమైన విషయాలను చర్చించుకోవడం వలన కూడా మీ ఇంట్లోని సమస్యలు తొలగిపోతాయి. ముఖ్యంగా మీ యొక్క వ్యక్తిగత విషయాలు వ్యవహారాలను మీరు మాత్రం ఎవ్వరితో కూడా చెప్పకూడదు. మీకు ఉండే సమస్యలు తొలగిపోవడానికి వృషభ రాశి వారికి రేపటి రోజున ఈ విధమైన ఫలితాలు ఉండబోతున్నాయి. వృషభ రాశి వారు మీకు ఉండే ఇబ్బందులు తొలగిపోయి అనుకూలమైన శుభ ఫలితాలు మీరు మరిన్ని పొందటానికి రేపటి రోజున లలిత సహస్రనామ పారాయణ చేయడం చాలా మంచిది. ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాగే డైలీ రాశి ఫలాలు తెలుసుకోవడం కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.